ఏపీలో పెన్షన్ కోసం లబ్ధిదారులకు ఇబ్బందులు మాత్రం తప్పడం లేదు. బ్యాంకు ఖాతాలకే నేరుగా నగదును జమ చేస్తామని ప్రభుత్వం ప్రకటించడంతో ఉదయం నుంచే వృద్ధులు బ్యాంకుల ముందు బారులు తీరారు. ఇంటింటికి వెళ్లి పంపిణీ చేసే వీలున్నా కూడా అధికారులు ఆ దిశగా ప్రయత్నం చేయడం లేదు. అనంతపురం జిల్లా ఉరవకొండలో పెన్షన్ డబ్బుల కోసం వృద్ధులు బ్యాంకుల ముందు క్యూ కట్టి ఎండకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కనీసం తాగేందుకు కూడా నీరు లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వృద్ధులు. పోవడమ్మ సత్వలయం పోయినాము, మాకు డబ్బులు ఇవ్వలేదు. బ్యాంకు పోండి అని దాంట్లో తాగేది నీళ్ళు లేదు. మరి ఏం చేయాలి మేము? మా ఇట్లా పారాలు లేకపోయినా ఏమన్నా ఇదే కావాల్సిందేనా లేకపోతే ఇంట్లో ముద్రకోవాలో చెప్పండి సార్. నాకు కేరళ అత్తవారు ఉన్నది, ఆధార్ లింక్ వచ్చిన ఆడ నాయుడు బొమ్మని ఉంటే బ్యాంక్ అయ్యాను. పింఛన్కి వచ్చినాను. సాలమ్మ ఇందిరావతి ఆ బ్యాంక్ తగ్గిపోయి ఉంటే అది బుక్ కాలేదు, బ్యాంక్ తగ్గిపోండి అన్నారు. ఇందిరావతి వెంకటేశ్వర ఊరు పింఛని కూడా వచ్చేదానికి కూడా వీలు లేకపోతే సచివాలయం పోయించున్నాయి, ఆడ లేదంటే బ్యాంకుకి పోవాలి. బ్యాంక్ వస్తే బ్యాంక్ సీల్ అయింది, వేరే తాకు పోతుంటారు. మరి ఎక్కడ పోదాం మేము? ఏం అడగాలి సార్ మేము? చెప్పండి, మా పరిస్థితి ఇట్లా ఉండదు. పింఛనీకే వచ్చిండే సారు, ఆడ చూపిస్తే బ్యాంకులకు బొమ్మన్నారు, దాంతో వచ్చి కూర్చుంటారు. సచివాలయం పోలేదా? ఏమన్నారు? నటిక ఇదే విషయంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి యోగానంద్ అందిస్తారు. యోగానంద్, చెప్పండి, అటు ఏపీలో పెన్షన్ లబ్ధిదారులకు బ్యాంకుల ఖాతాల్లోనే జమ చేయడాన్ని అక్కడ పెన్షన్దారులు ఏమంటున్నారు? ప్రజెంట్ ఇక్కడ అప్డేట్స్ ఏంటి? ఏపీలో ముఖ్యంగా ఉమ్మడి అనంతపురం జిల్లాలో పెన్షన్దారులకు కొనసాగులకు ఈ తిప్పలు తప్పడం లేదు. గత నెలలో సచివాలయ చుట్టూ తిరిగిన పెన్షన్దారులు ఇంకా ఈ నెలలో మాత్రం బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు. సచివాలయ అధికారులు ఆ దిశగా ఇంటింటికి వచ్చి పింఛన్ పంపిణీ చేసి ఉన్నప్పటికీ ఆ దిశగా పూర్తి కసరత్తు చేయడానికి కూడా వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బ్యాంకుల్లో కూడా రద్దీ పెరిగిపోతుందని చెప్తూ బ్యాంకులు కూడా సరిగ్గా ఏర్పాటు చేయడం దాన్ని కూడా పనుటాకులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెన్షన్ డబ్బుల కోసం ప్రతి నెల ఇంటికి వచ్చి ఇచ్చే వాలంటీర్ పెన్షన్ డబ్బుల కోసము ఈసారి బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు. గత నెలలో సచివాలయం చుట్టూ తిరిగారు, ఈ నెలలో బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు. బ్యాంకుల చుట్టూ కానీ ఏటీఎం మిషన్ చుట్టూ కానీ లేదంటే పీఓఎస్ వినియోగదారుల చుట్టూ కూడా తిరుగుతూ ఉన్నారు. ఇవన్నీ కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నాము అంటూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బ్యాంకు అధికారులు కూడా సరిగా పట్టించుకోవడం లేదు, గంటల క్యూలు నిలబెడుతున్నట్టు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో కూడా ఇదే పరిస్థితి నెలకొందంటూ కూడా వాపోతున్నారు. ఇవన్నింటికి చెక్ పెట్టే విధంగా కూడా ఎవరైతే అధికారులు ఇంటికి వెళ్ళి వచ్చే అవకాశం ఉందో అందరూ కూడా ఇవ్వాలంటే కూడా కోరుతున్నారు. సత్తా. రైట్, థ్యాంక్ యూ యోగానంద్.